హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈస్ అ నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం డంకీ, డైరెక్టెడ్ బై రాజ్ కుమార్ ఇరానీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే, గుడ్ మూవీ. ఈ రివ్యూని మీరు పూర్తిగా చూస్తేనే నేను ఎందుకు ఈ మూవీని గుడ్ మూవీ అన్నానో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎస్, ఈ మూవీ వచ్చి హిందీలోనే రిలీజ్ అయింది. మిగతా ఏ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ కాలేదు, ప్లస్ యా థియేటర్స్లో కూడా ఆడవేయడం లేదు. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ చెప్పాలంటే స్టోరీ లైన్, మెయిన్ ప్లాట్ ఏ చెప్పాలనుకున్నారో, సోషల్ మెసేజ్ ఏం చెప్పాలనుకున్నారో అది క్లియర్గా చూపిస్తారు. ఎస్, మూవీ స్టార్టింగ్ బాగా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి ఒక మెథడ్, అసలు వాళ్ళని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనేది మనకు ప్రాపర్గా చూపించేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో చాలా కామెడీ సీన్స్ ఉంటాయి, ప్లస్ దానికి తగ్గట్టే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా బాగా టచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ బాగుంది. అండ్ ఎందుకని ఈ మూవీని హిందీలోనే తీసినారనేది మనకి ఇంటర్వెల్ కొంచెం వెనకాల కొంచెం తెలిసిపోతుంది, ఈ మూవీని ఎందుకు హిందీలోనే తీయాలా అని. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చినట్టయితే సెకండ్ హాఫ్ లిటరల్లీ అంత ఎంగేజ్ చేయలేకపోయిందని చెప్పుకోవాలి ఆ మూవీ. ఎందుకంటే తీసుకున్న లైన్ వెళ్తానే ఉంటుంది, కానీ ఆ లైన్కి ప్రాపర్ జస్టిఫికేషన్ జరగదు. అంటే అక్కడ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ అయినా కానీ, ఆ మైగ్రెంట్స్ అక్కడ వేరే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మన ఊరికి రావాలని ఎందుకు రాకుండా ఉంటారు, అక్కడ ఇంకా కొంచెం పెట్టింటే బాగుంటా అంటే ఇంకా కొంచెం ఎంగేజ్ చేయాల్సిందే అనిపిస్తుంది. లిటరల్లీ సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎక్కడ ఎంగేజ్ చేయదు, ఎక్కడ హై మూవెన్స్ ఎక్కడ ఉండవు. ప్లస్ పాటలు అంటారా, ఆ పాటలు హిందీలో ఉన్నాయి కాబట్టి నాకు సపోజ్గా నాకైతే నచ్చినాయి, విన్నాను, బాగానే ఉంది. ఇంకా దీనికి ప్లస్ ఎక్కువగా మనకి ఎలివేట్ చేసిందంటే మన బీజిఎమే. ఎందుకంటే బీజిఎమే నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్క సీన్ టు సీన్ ఎమోషనల్ సీన్స్ కాడ కూడా అది బాగా ఎలివేట్ చేసింది. ఇంకా సెకండ్ హాఫ్లో గుడ్ పాయింట్స్ చెప్పుకోవాలన్నట్టయితే క్లైమాక్స్ బాగానే ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇంకా క్లైమాక్స్కి ముందు ఒక కోర్టు సీన్ ఉంది, ఆ సీన్ కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది, చూడొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ప్రకారం చూసుకున్నట్టయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే దీనికి 3 ఇస్తాను ఫ్రెండ్స్. అంటే ఎందుకంటే రాజ్ కుమార్ ఇరానీ గారు ప్రతి ఒక్కసారి ఒక సోషల్ మెసేజ్, ఒక కొత్త మూవీస్నే మనకి క్రియేట్ చేస్తారు. ఇప్పుడు క్రియేట్ చేసినారు, కానీ ఇంకొంచెం ఎంగేజ్ చేసింటే మూవీ ప్రకారం బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఎస్ఆర్కే మన షారుఖ్ ఖాన్కి తగ్గ మూవీ కాదనిపిస్తుంది నాకైతే. ఇంకా ఎస్ఆర్కే మన క్యారెక్టరైజేషన్ చెప్పుకోవాలన్నట్టయితే ఓకే, బాగానే ఇచ్చినారు, ఆయనకు తగ్గట్టు వరకు బాగానే చేసినారు. మనకి ఇక్కడ షారుఖ్ ఖాన్ 3 ఫేజెస్లో కనిపిస్తారు. అంటే ఒకరు యంగ్ మాదిరి, ఇంకొకటి వచ్చి కొంచెం మీడియం, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎస్ఆర్కే మాదిరి ఉంటారు. ఇంకొకరి ఓల్డ్దే మనకి చాలా వరకు ఉంటుంది. అంటే ఓల్డ్ అయిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్ ఉంది అనేది మీరు మూవీ చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకా టాప్సీ గురించి చెప్పుకోవాలన్నట్టయితే టాప్సీ క్యారెక్టర్ కూడా మెయినే, కానీ అంత ఇంకా కొంచెం స్కోప్ ఇవ్వాల్సిందేమో సెకండ్ హాఫ్లో అనిపించింది అంతే. ఇంకా మిగతా క్యారెక్టరైజేషన్స్, మిగతా వాళ్ళకి యాక్టింగ్ చేసిన పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్, బాగుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.